సంవత్సరాలు అవుతుంది. వినయ్ విజయ్ రామ లాస్ట్ ఒక్కనే. ఆ నెక్స్ట్ వచ్చింది RRR, అది 3 years అవుతుంది. 3 years నుంచి ఎంత వెయిట్ చేస్తున్నా అంటే ఏ హీరో ఎగిరేటప్పుడు నా హీరో గుర్తొచ్చేటాడు. అబ్బా నేను ఇంకా లేదా, నా సినిమా ఇంకా రాదా టైం తీసుకున్నా కానీ గట్టిగా రాడ్ దింపడానికి వచ్చాడు. ఈసారి మామూలుగా ఉండదు. మేము అందరి సినిమాలు ఎంజాయ్ చేస్తాం, అందరి హీరోల సినిమాలు ఎంజాయ్ చేస్తాం. కానీ మా సినిమా హీరో పండగ చేసుకుంటాం. మా హీరో సినిమా పండగ చేసుకుంటాం. సంక్రాంతి ముందుందని సినిమా ముందుకు వచ్చి మరీ చెప్పింది. మీకు సంక్రాంతి 14వ తారీఖు కాదు, 10వ తారీఖే నేను చూపిస్తా. సంక్రాంతి ఈసారి ఎలా ఉంటుందో నేను చూపిస్తా 10వ తారీఖు అని మా అన్న 3తో వచ్చింది అన్న. పుష్పతో వద్దనా, వాళ్ళ రికార్డ్ వాళ్ళది, వాళ్ళ రికార్డ్ అది, మా రికార్డ్ మాది. పుష్పతో బ్రేక్ అవుతుంది. పుష్ప సీక్వెల్ అన్న, పుష్ప సీక్వెల్ గేమ్ చేంజర్ 2 వస్తే కొడుతుంది. నేనే ఉండి చెప్తా. గేమ్ చేంజర్ చాప్టర్ 2 ఇది ఎక్స్పెక్ట్ చేయడంతో ఉండే 2, 1, 2 అయితే ఓపెన్తో వచ్చేసినాయి ఆల్రెడీ. అన్న టాక్ మాత్రం బాగుందన్న, సూపర్. ఇప్పటి నుంచి కాదు, 2 రోజుల నుంచి చూస్తానన్న. సూపర్. రేపటి నుంచి ఒకటే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, కంబ్యాక్ శంకర్ అని. సుకుమార్కి, రాజమౌళికి, శంకర్కి ముగ్గురు పెద్ద డైరెక్టర్లకి కంబ్యాక్ ఇచ్చింది మావాడే, స్టార్ట్ ఇచ్చింది మావాడే. ఆంధ్రలో మొదలుపెట్టింది మా వాడే. ఆంధ్రలో ఫస్ట్ హాఫ్ ఓకే అన్నారు. ఆంధ్రలో ఫస్ట్ హాఫ్ ఓకే అన్నారు. సెకండ్ హాఫ్ అనేది అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా హైలైట్ అంట బ్రో. తనకి చెప్పారు కదా నేషనల్ అవార్డు అనేది కంపల్సరీగా వస్తుందంట. ఫస్ట్ హాఫ్ అనేది అన్ని అల్టిమేట్గా చూపిస్తారంట. సెకండ్ హాఫ్ అనేది సినిమాకి కీ రోల్ అంట. హార్ట్ అంటే రామ్ చరణ్ ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్ చూడాలంట. ఈ పుష్ప అనేది సెకండరీ దాని లెక్క ఉంటుంది. గేమ్ చేంజర్ అనేది వేరే లెక్క అనమాట. శంకర్ మార్క్ అనేది శంకర్ ఇస్ బ్యాక్.